అందంగా ఉన్నవే ఎవరే నువ్వు నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. చక్కగా మంచి వంట ప్రిపేర్ వచ్చేసారా? సో ఈ రోజు సెమీఫైనల్స్ కదా, ఇక్కడ బాగా చేస్తేనే ఇక్కడ నుంచి ఫైనల్స్కి వెళ్తారనమాట. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్, బాగా చేయండి. సో ఏం వంట చేస్తారు? ఆలు కార్న్ మంచూరియా. ఆలు కార్న్ మంచూరియా. ఓకే ఓకే, మరి ఆలు కార్న్ మంచూరియా తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు కార్న్ మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆమ్చూర్ 1 టీ స్పూన్, మసాలా కారం తగినంత, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మైదా 1 కప్పు, ఉప్పు తగినంత, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 3, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఆలు వేసుకుంటారా? ఉడికించేసి బంగాళదుంప. సో ఈలోపు డీప్ ఫ్రైకి నూనె కూడా వేడి పెట్టేసుకుందామండి. ఓకే. కార్న్ పేస్ట్ ఉడికించింది ఇది కూడా. దీంట్లో తురిమిన క్యారెట్, దీంట్లో కొద్ది కార్న్ ఫ్లోర్ అండి. ఓకే, భారతి గారు, మీ ఇంట్లో ఎవరికి ఇష్టం అండి ఆ డిష్? పిల్లలకి ఇష్టం అండి, బాగా పిల్లలు తింటారు. జనరల్ గా పిల్లలు ఇష్టంగా ఇలాంటివన్నీ కూడా చాలా కామ్ గా ముగ్గురు సీరియస్ గా వంట చేసేస్తున్నారు. భారతి గారు అంతే చాలా సైలెంట్. కాబట్టి ఇంకా ఎక్కువ కాన్షియస్ అయిపోయారు. కొద్దిగా మైదా పిండి వైలెంట్ గా ఉంటారు కదా, దానికి కూడా భయపడిపోయి మైదా పిండి వేశారు. కొద్దిగా మైదా పిండి అండి. సెమీస్ లో ఎవరు మన మాట ఏం వినరండి. సెమీస్ లో వినరు, వాళ్ళ వంట వాళ్ళదే. వంట వరకు ఓకే, పిల్లల కోపం వచ్చేసి ఆ కాన్ చేతో జాగ్రత్త. అటు సైడ్ కూడా చేయవచ్చు, రావచ్చు. అంటే పిండి కలుపుతున్నారు కదా, నేను కొంచెం డిస్టెన్స్ లో ఉన్నాను, దగ్గరగా ఉన్నావు కదా. అవునా భారతి గారు? కొద్దిగా చిల్లీ సాస్. ఆవిడేం వినలేదు, నాకేమీ వినిపించట్లేదు. చిల్లీ సాస్ అంటే కొద్దిగా బౌల్ పై. ఓకే, ఒకటి మనం ఏమనుకోవచ్చు అంటే ఆవిడంత పుదీనా కాబట్టి ఉప్పు కరెక్ట్ అలా వేసినా కూడా కరెక్ట్ గా ఇస్తారేమో. పుదీనా. ఓకే, ఇప్పుడు దాకా ప్రీతి గారు చెప్పిన మాటలేవి మీరు వినలేదు కదా? వెళ్ళలేదండి, నాకు తెలుసు. భారతి గారు అంటే కాన్సంట్రేషన్ మొత్తం దీని మీద కాన్సంట్రేషన్. ఇదంతా అయిపోయిన తర్వాత తిరిగి మాట్లాడుతుంది. కరెక్ట్, మనం మీటింగ్ పెడదాం సపరేట్. ఓకే, ఆ పుదీనా వేశారు, తర్వాత ఇక్కడికి వచ్చేస్తారా? వద్దు, అక్కడే ఉండండి. వేసేస్తారా? ఓకే, ఇక్కడ వేద్దాం. బస్ ఎక్కి పక్కూరికి వెళ్ళినట్టు వెళ్ళిపోయారు. గిన్నె మొత్తం పట్టుకొని వచ్చేసారు. రౌండ్ రౌండ్ గా చేయడం. నవ్వడం కూడా ఆచితూచి నవ్వుతున్నారు. అది చూసారా? చూపు మీలాంటి చూపు చూసారా ఏమిటి? ఇప్పుడు ఇవన్నీ వేగిపోతే మనము నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చా అండి, లేదా దాన్ని స్టార్ట్ చేద్దాం? నెక్స్ట్ బౌల్ పెట్టి నూనెలో వేయించుదామా? ఓకే, సో ఇది వేగుతుంటే అక్కడ మీరు స్టార్ట్ చేస్తారా అండి? ఇది తీసేయచ్చు, మళ్ళీ ఎక్కువ వేగిపోతుంది. నేను చూస్తుంటాను. దాంట్లో కూడా మీరు ఏమేమి వేసుకుంటున్నారో చెప్తూ చేయండి. ఫస్ట్ నూనె వేసుకోవాలండి, ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. ఓకే, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ముక్కలు తరిగినవన్నీ వేయాలి. కొద్ది కారం అండి, కారం, కొద్ది గరం మసాలా, ఓకే, చిల్లీ సాస్, టమాటా సాస్, సోయా సాస్ ఉంది. ఓకే, ఇవి ఇంకా రంగు రావాలండి, ఈ మాత్రం సరిపోతాయా? చాలు. చాలా. ఆమ్చూర్ పౌడర్ అండి కొద్ది. ఓకే, ఇందులో ఆమ్చూర్ పౌడరా? బాగుంటుందా? ఆ స్మెల్ మంచూరియా బాగుంటుంది. మరి సాల్ట్ వద్దా? సాల్ట్ వేసి కొద్దిగా బాల్స్ లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇది తీసేయచ్చా? ఇంకా వేగాల చూడండి. తీసేయచ్చు. ఇందులో వేసేసుకుందామా? అందులో వేసి డైరెక్ట్ వేసేయచ్చు. సోయా సాసా? అవునండి. ఓకే, ఒకసారి కలిపేసుకుంటారా? చైనా సాల్ట్ అండి. ఓకే, మళ్ళీ ఎందుకు అవి? కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటాయి, బాగుంటుంది.
అంటే అది గార్నిష్ లా వేసుకుంటే బాగుంటుంది కానీ మనం డైరెక్ట్ గా వేసిస్తే బాగుంటుంది. సరే కలిపేసుకోండి ఒకసారి పూర్తిగా. కొద్ది వాటర్ పోయాలండి, కొద్దిగా మంచూరియన్ టెక్స్చర్ లోకి వచ్చేసింది కదా, మళ్ళీ వాటర్ ఎందుకండి? కొద్దిగా పోస్తే బాగుంటుంది. కొంచెం తడిగా కొంచెం సరిపోతుందండి. చాలండి. ఆఫ్ చేసేద్దామా? కొద్ది పైన గరం మసాలా, కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఓకే, పచ్చి ఉల్లిపాయ ముక్కలు పెట్టి కొన్ని ప్యాన్ ఇలా ఉంచేయండి, నేను తీసేస్తాను. అయిపోయిందా? అయిపోయింది. మంచూరియా రెడీ. ఓకే. సో వేడివేడిగా ఆలూ కార్న్ మంచూరియా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలూ కార్న్ మంచూరియా తయారు చేసే విధానం. ముందుగా ఉడికించిన స్వీట్ కార్న్ మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి రెబ్బలను మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలను మెరిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్ పేస్ట్, క్యారెట్ తురుము, కార్న్ ఫ్లోర్, మైదా, చిల్లీ సాస్, ఉప్పు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముద్దగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని బాల్స్ లో చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం వెల్లుల్లి రెబ్బలు, మసాలా కారం, గరం మసాలా, చిల్లీ సాస్, టొమాటో సాస్, సోయా సాస్, ఆమ్చూర్, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో డీప్ ఫ్రై చేసిన మంచూరియన్ బాల్స్ వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర, పుదీనా వేసి సర్వ్ చేసుకుంటే ఆలూ కార్న్ మంచూరియా రెడీ.